హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఒక కొత్త ర్యామ్ ఛాలెంజ్ చేయబోతున్నాము. సో ఈరోజు వచ్చేసి శివ, షిన్చాన్, లిటిల్ సింగం అయితే ర్యామ్ ఛాలెంజ్ చేయబోతున్నారు అనమాట. సో ఎవరైతే ఈ ఫ్లైట్స్ పైనకి వెళ్ళి ఈ B2 ఫ్లైట్ ముంగల్కి పైన నుంచి అయితే దుంకుతారో వాళ్ళ ఫేవరెట్ బైక్ తీసుకొని, సో వాళ్ళైతే విన్నర్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి B2 ఫ్లైట్స్ అయితే ఒక 5 B2 ఫ్లైట్స్ ఉన్నాయి వరుసగా. సో దాని మీదకి దుంకిన వాళ్ళకైతే ఈ 3 మిస్టీరియస్ గిఫ్ట్స్ అయితే మనం ఇవ్వబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ ర్యామ్ ఛాలెంజ్ స్టార్ట్ చేయాలంటే మీరు అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొకసారి మనం ప్రైజ్ పూల్స్ గిఫ్ట్ అయితే చూద్దాం. గెలిచిన వాళ్ళకైతే టొయోటా ఫార్చునర్, ఒక గోల్డెన్ కార్ అండ్ ఒక మిస్టీరియస్ కార్ అయితే గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. ఈ ర్యామ్ ఛాలెంజ్లో మీరు ఎవరు విన్ అవుతారో చెప్పండి. అండ్ శివ అయితే తను స్కూటీ అండ్ BMW బైక్ అయితే చూస్ చేసుకున్నాడు. శివ, నువ్వు రెడీయా? నేను రెడీ మామయ్య. ఇప్పుడు చూడు, నేను నా బైక్తో అయితే జంప్ చేసి నేనే విన్ అవుతాను. ఓకే శివ, ఆల్ ది బెస్ట్. నువ్వైతే ఇంకా వెళ్ళొచ్చు, నీ టైం అయితే స్టార్ట్ అయింది. మామ, ఇప్పుడు చూడు, నా బైక్ చూడు ఎలా లేపుతున్నాను. ఫ్రెండ్స్, మీకు నా బైక్ నచ్చినట్టయితే మీరు అందరూ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ ఫ్రెండ్స్, నేనైతే చూడండి ఇంత పైనకి గాల్లో తీసుకుపోయినా ఒక్కొక్క ఫ్లైట్ మీన్కి అయితే వచ్చేసినాను. నేను సక్సెస్ఫుల్గా అయితే 5 ఏరోప్లేన్స్ని అయితే నేను దాటేసాను. అండ్ చూసారు కదా నా బైక్ అయితే ఎంత పవర్ఫుల్గా ఉందో. సో మీకు నా బైక్ నచ్చినట్టయితే ఒకసారి BMW అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేనైతే ఈ ఫస్ట్ ఛాలెంజ్లో విన్ అయ్యాను. చూద్దాం నెక్స్ట్ ఎవరు వస్తారు. మామయ్య, నెక్స్ట్ అయితే నేను వెళ్తా మామయ్య. ఓకేరా షిన్చాన్, నువ్వు ఏ బండి తీసుకుంటున్నావు? మామయ్య, నేనైతే TVS XL మామయ్య. ఓ, ఆల్ ద బెస్ట్ షిన్చాన్, చాలా పవర్ఫుల్ బండి అనుకుంటా. అవును మామయ్య, ఇప్పుడు చూడు, నా TVS XL అయితే తీసుకొని నేను శివాని అయితే ఓడిపేసి ఆ ఫ్లైట్స్ మీకు అయితే జంప్ చేసి నేను ప్రైజ్ కూడా తీసుకుంటా. ఫ్రెండ్స్, మీరైతే నా బండి నచ్చినైతే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఎంత స్పీడ్లో వెళ్తున్నా. ఇప్పుడు ర్యామ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు పైనకి వెళ్ళి దుంకేసి గాల్లో తీసుకుపోయాను ఫ్రెండ్స్. నా TVS XL అయితే పవర్ఫుల్ బండి. ఓ షెట్ ఫ్రెండ్స్, నా బండి అయితే ముంగల్కి వెళ్ళలేదు, ఓన్లీ 2 ఫ్లైట్సే దాటైందనమాట. సో నేనైతే ఈ ఛాలెంజ్లో ఓడిపోయాను ఫస్ట్ అటెంప్ట్లో. సో చూద్దాం, మనకి ఇంకొక అటెంప్ట్, ఇంకొక ఛాన్స్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఎవరు విన్ అవుతారో చూద్దాం అండ్ ఎవరు వస్తారో చూద్దాం. ఫ్రెండ్స్, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నేను నచ్చినట్టయితే. అరే, శివాన్న అయితే గెలిచాడు, షిన్చాన్ అయితే ఓడిపోయాడు. ఇప్పుడు మనం చూద్దాం. నేనైతే RX100 బండి తీసుకుంటున్నా ఫ్రెండ్స్. మీకు RX100 బండి నచ్చినైతే మీరు కామెంట్ చేయండి. మామయ్య, నేనైతే వెళ్తున్నా, ఓకేనా? ఓకేరా లిటిల్ సింగం, నువ్వైతే వెళ్ళొచ్చు, నీ బైక్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ మామయ్య. ఫ్రెండ్స్, నేను RX100 బండి అయితే తీసుకొని ఇప్పుడు చూడండి స్పీడ్గా వెళ్ళి ర్యామ్ ఛాలెంజ్ చేస్తున్నాను. మీకు నా బండి నచ్చినైతే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నా బండి అయితే గాలిలో వేస్తుంది, చాలా స్పీడ్ పోతుంది. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఫ్రెండ్స్, నేనైతే దాటలేకపోయాను. నేను కూడా ఓన్లీ 2 ఏరోప్లేన్లే మాత్రం క్రాస్ చేశాను, జంప్ చేశాను. సో నేనైతే ఈ ఫస్ట్ అటెంప్ట్లో ఓడిపోయాను. షిన్చాన్ గారు అయితే ఇక్కడే ఉన్నాడు. సో ఫ్రెండ్స్, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈ ఫస్ట్ అటెంప్ట్లో ఓడిపోయాను. నెక్స్ట్ చూద్దాం శివాన్న అయితే ఇంకో అటెంప్ట్లో ఏం చేశారు. మనకి ఇంకో ఛాన్స్ ఉంది కాబట్టి మనకేం పర్లేదు, మళ్ళీ ఒకసారి మనం ట్రై చేద్దాం ఫ్రెండ్స్. అరే, షిన్చాన్ అండ్ లిటిల్ సింగం అయితే ఫస్ట్ అటెంప్ట్లో వాళ్ళు ఓడిపోయారు. నేనైతే ఒక అటెంప్ట్లో విన్ అయ్యాను అనమాట. సో ఇప్పుడు నా స్కూటర్ అయితే తీసుకొని వెళ్తున్నాను. నా స్కూటర్తో అయితే ర్యామ్ ఛాలెంజ్ చూద్దాం ఈ అటెంప్ట్లో నేను గెలవను. ఫ్రెండ్స్, మీకు నా స్కూటర్ నచ్చినట్టయితే మీరు కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనకైతే ఈ లాస్ట్ అటెంప్ట్ అనమాట. ఈసారి కూడా విన్ అయితే మనం సూపర్ డూపర్గా విన్ అవుతాము. ఇప్పుడు చూడండి నేను ఎంత స్పీడ్గా వెళ్తున్నాను. నా స్కూటర్ అయితే ఎంత స్పీడ్గా పోతుందో. అసలు ఈ స్కూటర్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. మీ డాడీ దగ్గర ఈ స్కూటర్ ఉంటే మీరు కామెంట్ చేయండి, మీరు చూసినట్టయితే కూడా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను గాల్లో లేపాను. ఓ ఓ ఓ ఓ ఓ షేట్ ఫ్రెండ్స్, నేను ఫస్ట్ అటెంప్ట్లో అయితే విన్ అయ్యాను. బట్ ఈ సెకండ్ అటెంప్ట్లో అయితే నేను విన్ కాలేకపోయాను. ఆ స్కూటర్ అయితే అంత పవర్ఫుల్గా పోలేదు. సో ఈ స్కూటర్ అంటే నాకు ఇష్టం కాబట్టి నేను ఏం చేయలేను. సో మనం అయితే ఒక ఫస్ట్ అటెంప్ట్లో విన్ అయినాం కాబట్టి మనకు టెన్షన్ ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి షిన్చాన్ అండ్ లిటిల్ సింగం విన్ అయితే మనకి డ్రా అవుతుంది అనమాట. సో వాళ్ళు ఇప్పుడు ఓడిపోయారు అనుకో, మనమే విన్ అవుతాం అనమాట, ఎందుకంటే వాళ్ళు ఒకరు కూడా విన్ కాలేరు కాబట్టి. సో చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో. మామయ్య, నేనైతే రెడీ మామయ్య, నేను వెళ్ళాలా? ఓకేరా షిన్చాన్, నువ్వు వెళ్ళు, నువ్వు చాలా పెద్ద బైక్ తీసుకున్నట్టున్నావు. అవును మామయ్య, ఇది సూపర్ బైక్ మామయ్య. అది ఎంత స్పీడ్ పోతుంది అంటే అంత స్పీడ్ పోతుంది. ఇప్పుడు చూడు మామయ్య, నేనైతే స్పీడ్లో వెళ్తున్నాను. ఇప్పుడు ర్యాంప్ పైన దుంకేసి నేనైతే శివాన్ని ఓడిపేసి నేనే విన్ అవుతాను మామయ్య. ఫ్రెండ్స్, చూడండి ఎంత స్పీడ్లో తీసుకుపోయా గాల్లోకి. ఫ్రెండ్స్, నేనైతే 2 ప్లేన్స్, 3 ప్లేన్స్, 4 ప్లేన్స్ ఫ్రెండ్స్. ఓ షెట్ ఫ్రెండ్స్, నేను ఆల్మోస్ట్ నేనైతే 5th ప్లేన్ క్రాస్ చేయబోతోని. బట్ నేనైతే ఓన్లీ 4 ప్లేన్స్ పైన అయితే జంప్ చేశాను ఫ్రెండ్స్. అసలు ఏంది ఇది, నా బైక్ చాలా స్పీడ్గా పోయేది బట్ అసలు లాస్ట్లో జంప్ చేయలేకపోయింది.
సో నేను ఈ ఆటంలో కూడా ఓడిపోయాను అనమాట. ఐ థింక్ శివాననే విన్నర్ అయిపోతాడు నాకు తెలిసినంత వరకు అయితే. నెక్స్ట్ లిటిల్ సింగంని చూద్దాం ఏం చేస్తాడో. మామయ్య నేనైతే ఇప్పుడు గెలుస్తాను. షించన్ గారు సెకండ్ అటెంప్ట్లో కూడా ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు నేనైతే గెలుస్తే శివాన్నకి నాకైతే డ్రా అవుతుంది అనమాట. ఇప్పుడు చూద్దాం ఎవరు విన్ అవుతారో. ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నేను విన్ అవ్వాలని. జై శ్రీరామ్. ఇప్పుడైతే చూడండి నేను ఎంత స్పీడ్లో వెళ్తున్నాను, పైనకి వెళ్ళాను, లేపాను గాల్లో. ఓ ఫ్రెండ్స్ నా బండి అయితే గాల్లో లేచింది, పోయింది, ముంగలికి పోయింది, చాలా స్పీడ్గా పోయింది. ఫ్రెండ్స్ అసలు నా బండి అయితే చాలా వెయిట్ ఉందన్నమాట. అందుకే ఓన్లీ 2 ఏరోప్లేన్స్ మాత్రమే క్రాస్ అయ్యిందనమాట. సో మీరు అసలు ఏంటి ఫ్రెండ్స్ నేను విన్ కాలేకపోయాను. ఐ థింక్ శివ అన్నయ్య అయితే విన్ అయ్యాడనమాట ఈ మ్యాచ్లో వచ్చేసి, ఈ ఛాలెంజ్లో. సో మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకొని నేనైతే ట్రై చేశాను విన్ కావడానికి, బట్ నేనైతే విన్ కాలేదు. సో నెక్స్ట్ ఛాలెంజ్లో అయితే మనం చూద్దాం నేనే విన్ అవుతాను. కంగ్రాచులేషన్స్ శివ, నువ్వైతే విన్ అయ్యావు. సో ఈ 3 కార్డ్స్ అయితే నీకు ఇవ్వబోతున్నాం అనమాట. నీకు ఈ 3 కార్డ్స్ అయితే గిఫ్ట్ ఇస్తున్నాం. దీనిలో వచ్చేసి టొయోటా ఫార్చునర్ అయితే చూడు ఎంత బాగుందో, ఆయనకి గోల్డెన్ కార్ అయితే కూడా ఉంది, అండ్ మిస్టీరియస్ కార్ అయితే ఉందన్నమాట. అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఈ గిఫ్ట్లు నచ్చినట్టయితే, ఈ ర్యామ్ ఛాలెంజ్ నచ్చినట్టయితే మీరు లైక్ సబ్స్క్రైబ్ అయితే కూడా చేసుకొని మనమైతే శివకి ఈ కార్ అయితే అన్బాక్స్ చేసి చూపిద్దాము. శివ నువ్వు రెడీగా ఉన్నావా? ఈ లోపల ఏ కార్ ఉందో చూడడానికి. మామయ్య నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నా మామయ్య, చాలా ఎగ్జైటింగ్గా అయితే ఉన్నాను. చూస్తాను ఏ కార్ అయితే ఉంది. మామయ్య ఈ కార్ అయితే నాకు చాలా ఇష్టం మామయ్య, ఇది సూపర్గా ఉంటుంది. దీన్ని అప్గ్రేడ్ చేసి అయితే ఈ కార్ చాలా స్పీడ్ పోతుంది అనమాట. సో ఇప్పుడు నేను అప్గ్రేడ్ అయితే చేసుకుంటే మామయ్య ఇప్పుడు నడిపిస్తాను నీ కార్ని అయితే. మామయ్య థ్యాంక్ యూ సో మచ్ మామయ్య, ఈ కార్ ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అరే ఇది నీకోసమే శివ, ఇది ఎవరైతే విన్నర్ అయితే వాళ్ళకి ఇద్దాం అనుకున్నా. సో నువ్వే విన్ అయ్యావు కాబట్టి నీ ఫేవరెట్ కార్ అయితే నీకే ఇస్తున్నా, తీసుకో శివ. నువ్వైతే డ్రైవ్ చేసి చూడు ఎలా ఉందో. ఫ్రెండ్స్ మీకు నా కార్ నచ్చినైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఈ టెస్ట్ డ్రైవ్కి అయితే వెళ్దాము. ఓ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది కారు, చాలా స్పీడ్ వెళ్తుంది, అండ్ ఫైర్ అయితే కూడా వస్తుంది. చూసారా ఎలా స్కిడ్ అవుతుందో, ఇలా పోతే అనమాట నాకు చాలా ఇష్టము. అండ్ ఇది టోక్యో డ్రిఫ్ట్ అయితే కూడా చేస్తుంది అంటే డ్రిఫ్ట్ కూడా ఉంటుంది దీనికి, చాలా బాగుంటుంది, సూపర్గా స్పీడ్గా వెళ్తుంది అనమాట ఇది హైవే పైన అయితే. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఈ కార్ చూసినట్టయితే మీరు లైక్ సబ్స్క్రైబ్ అయితే కూడా చేసుకోండి, అండ్ కార్ అని కూడా కామెంట్ చేయండి. నాకైతే కార్ చాలా అంటే చాలా నచ్చేసింది. ఈ కార్ని అయితే తీసుకొని మనం ఫుల్ టెస్ట్ డ్రైవ్కి అయితే వెళ్దాము, అండ్ లాంగ్ రైడ్స్కి అయితే కూడా వెళ్దాము. నాకు అసలు మస్తు నచ్చింది ఫ్రెండ్స్. చూసారు ఎంత స్మూత్గా పోతుంది, ఎంత స్పీడ్గా అయితే పోతుంది, ఎంత మంచిగా స్కిడ్ అవుతుందో. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కూడా మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కూడా చేసుకోండి. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్.